దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశం యేసుక్రీస్తు శిలువ శ్రమల కాల ధ్యానాంశములుగా ఈ దినము యేసు రక్తం మనపై నిబంధన ఆశీర్వాదములను కుమ్మరించునండి. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని మత్తయి సువార్త 26 అధ్యాయం 28 తెలియజేశారండి. పాత నిబంధన గ్రంథమునందు మానవునికి దేవునికి మధ్య ఎప్పుడైనా ఒక నిబంధన జరిగినప్పుడు ఆ నిబంధనను నిర్ధారణ చేయడానికి ఎన్నో విధములుగా రక్తము చిందించబడేదండి. దేవుడు అబ్రహాముతో నిబంధనను చేసినప్పుడు అతడు 99 సంవత్సరంలో వృద్ధుడు. దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రివగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని కనుక నీ పేరు అబ్రాహాము అనబడదు. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగచేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివైన దేశమును అనగా కనానును దేశమంతటిని నిత్య స్వాస్యముగా ఇచ్చి వారికి దేవుడనే ఉందనని అబ్రాహాముతో చెప్పారండి దేవుడు. ఆదికాండము 17 అధ్యాయము 4 నుంచి 8 వచనములు. ఆదికాండం 17 అధ్యాయం 10 నుంచి 11 వచనములలో మనము గమనించగలిగితే అబ్రహామునకును అతని సంతానమునకును గోప్యాంగ చర్మము అనే సున్నతి సంస్కారం నిబంధనగా ఇచ్చి ఉన్నారు. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను. అది నాకును నీకును మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. ఈ వచనముల నుండి ఒక నిబంధన సంబంధముతో ప్రవేశించుటకు రక్తము చిందింపబడుట తప్పనిసరి అని అర్థం చేసుకోగలమండి. అబ్రాము యొక్క సంతతి నుండి సున్నతి సంస్కారమును ఆచరించుట ప్రారంభమైందండి. కానీ ఇశ్రాయేలు యొక్క పాపపు జీవితముల వలన దేవుని నిబంధన వాగ్దానంలో నెరవేర్చబడలేదు. కనుక ఇశ్రాయేలీలు బంధకములతోనూ భయముతోనూ విచారముతోనూ జీవించుచుండేది. కనుక దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను నెరవేర్చగోరి తన అద్వితీయ కుమారుని రక్తం చిందించుట ద్వారా నూతన నిబంధన చేసి ఉన్నారు. ఈ నిబంధన ద్వారా దేవుడు తాను అబ్రహామునకును అతని సంతానమునకును చేసిన నిబంధనను నెరవేర్చుటకు ద్వారంలో తెరిచిన్నారండి. ఈ రోజు వరకును ఎవరు ఆయనను విశ్వాసము ద్వారా అంగీకరించుతారో వారందరికీ ఆయన రక్తం ద్వారా చేయబడిన నూతన నిబంధన ద్వారా సకల ఆశీర్వాదములు అనుగ్రహించుచున్నారండి. అబ్రహామునకు 100 సంవత్సరముల వయసులో దేవుడు ఇస్సాకును కుమారునిగా ఇచ్చి దీవించాడండి. తదనంతరం దేవుడు అబ్రహామును పరీక్షింపగోరి మోరియా పర్వతమునందు తాను సూచించిన బలి అర్పించమని కోరినారండి. దేవుని ఆజ్ఞకు అబ్రహాము లోబడిన వాడే నిర్ణయింపబడిన స్థలమునందు బలిపీఠం నిర్మించి పేర్చిన కట్టెలపై తన కుమారుని ఇస్సాకును దహన బలి కొరకే ఉంచి వధించుట కొరకైన చెయ్యి ఎత్తి కత్తి దూసి ఉండగా ఆ క్షణమందే పరము నుండి దేవుని దూత జోక్యం చేసుకుని ఈలాగున చెప్పి ఉన్నారు. ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమీ చేయకుము అని ఆదికాండం 22 అధ్యాయం 12 వచనం తెలియజేస్తుందండి. ఆదికాండం 12 అధ్యాయము 13, 14 వచనములలో నుండి ఒక లోతైన సత్యమును వివరించుకోగలిగితే అప్పుడు అబ్రహాం కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడునండి. ఎప్పుడైతే దేవుని దూత నీ కుమారునికి ఏ హాని చేయవద్దని చెప్పగానే అబ్రహాము కన్నులెత్తి చూచాడండి. ఎందుకు అబ్రహాము కన్నులెత్తి చూచెను? ఆదికాండం 15 అధ్యాయము 5వ వచనంలో మనం చూచినప్పుడు దేవుడు అబ్రహామును
బయటకు తీసుకొని వచ్చి ఇలాగ చెప్పారు. ఏమనగా, నీవు ఆకాశం వైపున కూడా తేరి చూడుము. అలాగుననే మనము ఆదికాండం 15 అధ్యాయం 1 వచనం ప్రకారం, 17 అధ్యాయం 1 వచనం ప్రకారం, 22 అధ్యాయము 13 వచనం ప్రకారం కూడా మనము దేవుడు దర్శనమే అబ్రహాముతో మాట్లాడుచూ ఉండెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగిలి ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. ఆయన కన్నులెత్తి పైకి చూచినట్లయితే ఎలాగున వాని వెనుక తట్టున చూడగలడు? అబ్రాహాం కన్నులెత్తి చూడగా దేవుడు ఆయనతో దర్శనముల ద్వారా మాట్లాడుచున్నాడని మనకి అర్థమవుతుందండి. వెనుక వైపున ఉన్న పొట్టేలు తన దినముల తదనంతరము తన సంతతిలో వధింపబడబోచున్న బలి పశువును సూచించుచున్నది. ఆ పొట్టేలు అబ్రహాం తదనంతరము రాబోచున్న రోజులలో యావత్ మానవాళి కొరకు వధింపబడబోచున్న క్రీస్తు యేసునకు సాదృశ్యమని మనము నమ్మాలని. గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వచన ప్రకారం, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఒక విధముగా మనము గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభు అబ్రహాము సంతతిలోని వాడండి. ఎవరైతే ఆయనను వ్యక్తిగతమైన రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తంలో కడగబడతారో, లేక ఎవనిలో ఆ రక్తం ఉండునో అతడు గాని ఆమె గాని ఆ రక్తమును బట్టి వారు అబ్రహాము యొక్క వారసులు అవుతారండి. కనుక అబ్రహామునకును అతని సంతానమునకును ఇవ్వబడిన ప్రతి వాగ్దానము మనకును వర్తిస్తుందండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ప్రకారము, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లును అబ్రహాం పొందిన ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకి అని వ్రాయబడిన రీతిగా యేసు రక్తం ద్వారా చేయబడిన నూతన నిబంధనను బట్టి అబ్రహామునకును అతని సంతానమునకును చేయబడిన వాగ్దానములన్నీ మనము స్వాధీనం చేసుకోవచ్చండి. యేసు రక్తము ఈ ఆశీర్వాదములన్నీ మన మీద కుమ్మరించడం మాత్రమే కాక, దేవుడు అబ్రహామునకును అతని సంతతి వారికి చేసిన నిబంధనను నెరవేర్చుట కొరకు మనలను ఇతరుల కొరకు ఆశీర్వాదముగా చేయునండి. ఆమేన్.